ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విష్ణు గాడే, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ రీట్ హాస్పిటల్స్ గచ్చిబౌలి, ఇంకా కామినేని హాస్పిటల్స్ అబిట్స్ కింగ్కోటి హైదరాబాద్లో. సో మనం ఒక సీరియస్ టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం అనుకున్నాం ఇవాళ. అది రీసెంట్గా లాస్ట్ వీక్ అరౌండ్ 18th August 2025 హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో ఒక టీనేజ్ మర్డర్ జరిగింది. సో డీటెయిల్స్ ప్రకారంగా మనకు మీడియాలో న్యూస్ ప్రెస్లో ఏమొచ్చింది అంటే 14 years అబ్బాయి, 14 సంవత్సరాల అబ్బాయి నేబర్ 10-year-old గర్ల్ సహర్సాకి, 10 years అంటే 10 సంవత్సరాల అమ్మాయికి మర్డర్ జరిగింది. అండ్ ఎలా ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్ బయట తెలిసినాయి అంటే ఎవరు చేసి ఉండొచ్చు, ఎలా రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్ సీరియస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ నేబరే అబ్బాయి 14-year-old అబ్బాయి, 14 వయసు అబ్బాయి చేశాడని తెలిసినప్పుడు చాలా సొసైటీ ఇంకా మీడియా చాలా షేక్ అయిపోయింది. సో మనం ఒక సైకియాట్రిస్ట్ లాగా, ఒక డాక్టర్ లాగా ఎందుకు జరిగి ఉండొచ్చు, వాట్ ఆర్ ద కాజెస్, అబ్బాయి మైండ్ స్టేట్ ఏంటి, మెంటల్ స్టేట్, ఎందుకు చేసిండేమో, ఇదొక ప్లాన్డా, ఇంపల్సివ్ యాక్టా, తెలియకుండా జరిగిపోయిందా, యాక్సిడెంటా అని తెలుసుకుందాం మనం ఇవాళ. సో ఫస్ట్ స్టోరీ మన ఎందుకు అయింది అని మీడియా ప్రకారం ఏం తెలిసిందంటే 18th was a Monday. పొద్దున ఫాదర్ మదర్ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అమ్మాయి సహస్రాకి బ్రదర్ కూడా ఉండే, స్కూల్ గోయింగ్ అబ్బాయి, అమ్మాయి కూడా స్కూల్ వెళ్తుంది. సో ఆ రోజు తను ఇంట్లోనే ఉండే. ఇంకా ఈ అక్యూజ్డ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో నేబర్ ఇంట్లోనే ఉండే. కానీ ఆయన పోలీస్కి ఏం స్టోరీ చెప్పిండంటే, నేను బ్యాట్ దొంగిలిద్దామని పోయినాను, క్రికెట్ బ్యాట్. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో ఆయన ప్రకారం స్టోరీ అయితే బ్యాట్ దొంగిలిద్దామా, ఇట్లా దొంగతనం చేసి పారిపోదామని అనుకున్నా. సో ఇంటికి వెళ్ళాడు. నా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకున్నాడు మాకు తెలిసి. నా ఆ ప్లాన్ ప్రకారంగా అమ్మాయి ఇంట్లో లేదనుకున్నాడేమో, ఎందుకంటే అది స్కూల్ టైం, ఎర్లీ మార్నింగ్ టైం, అదే పోస్ట్ 9 AM. అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు సాడ్గా అమ్మాయి చూసి ఉంటుంది, పట్టుకున్నదేమో వాడికి. అండ్ దాని తర్వాత అబ్బాయి భయపడ్డాడేమో, ఇంపల్సివ్గా ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి, నేను దొరికిపోయినాను, ఏం చేయాలి, ఆ థాట్ ప్రాసెస్లో, ఆ మెంటల్ స్టేట్లో అటాక్ చేశాడు అమ్మాయికి అని అనుకుంటున్నాను. నౌ పోస్ట్ మార్టంలో మోర్ దాన్ 20 స్టాబ్ వూండ్స్ ఉన్నాయి అమ్మాయి మీద. స్టాబ్ వూండ్స్ ఒక షార్ప్ స్మాల్ ఆబ్జెక్ట్తో చేసి ఉండొచ్చు. అది మేబీ స్మాల్ నైఫ్, పాకెట్ నైఫ్ కావచ్చు, షార్ప్ ఆబ్జెక్ట్ కావచ్చు. మల్టిపుల్ స్టాబ్ వూండ్స్, పంక్చర్ వూండ్స్ నెక్ మీద ఉన్నాయి, ఇంకా అబ్డామిన్ మీద కూడా ఉన్నాయంట, చెస్ట్ అండ్ అబ్డామిన్ రీజన్లో. సో ఇప్పుడు నార్మల్ మెంటల్గా స్టేట్గా అనుకోండి, ఒక క్రిమినల్ కానీ ఇట్లా దొరికిపోయినా కూడా 1 or 2 అటాక్స్ చేసి, ఒక 2 స్టాబ్ వూండ్స్ చేసి ఇట్లా కత్తితో పొడిచి పారిపోతారు టెన్షన్లో. కానీ ఈ అబ్బాయి అదే 21 times స్టాబ్ చేసిండు. 21 times అంటే చాలా టైం పడుతుంది. ఒక 1 minute or 30 seconds కంటిన్యూస్గా స్టాబింగ్ యాక్షన్ చేయాలంటే మీరు ఇమాజిన్ చేయండి ఆ మెంటల్ స్టేట్ ఎట్లా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ నైఫ్తో ఇలా మనం పంక్చర్ చేస్తాం. సో 21 times ఎంత ఫాస్ట్ చేసినా కూడా ఆ అబ్బాయి భయపడి చేసిండొచ్చో, లేకపోతే కావాల్సుకుని చేసిండో, ఇట్ ఈస్ అ మిస్టరీ. వీ నీడ్ టు డూ సైకలాజికల్ అసెస్మెంట్స్ అబ్బాయి మీద, మన మెంటల్ స్టేట్ ఏంటో, అట్లా ఎందుకు చేసిండని తెలుసుకోవచ్చు విత్ ద ప్రాపర్ సైకియాట్రీ అండ్ డాక్టర్ టీమ్స్ ఉంటాయి. నౌ ఆ 21 times చేసినాక యాక్ట్ అబ్బాయి పారిపోయిండు. నౌ స్టార్టింగ్లో పోలీస్ ఎంక్వైరీలో ఎంక్వైరీలో తెలిసింది అబ్బాయి స్టార్టింగ్లో అబద్ధాలు మాట్లాడిండు. దాని తర్వాత ఇంకా అవర్స్ అండ్ అవర్స్, గంటలు ఇంటర్గ్రేషన్ తర్వాత బయటపడ్డది నేనే చేసినాను ఒప్పుకున్నాడు అబ్బాయి. సో ఇప్పుడు దొంగతనం చేద్దాం అనుకున్నాడు బ్యాట్, సరే అది కూడా చేయలే. అటాక్ చేసిన అమ్మాయి మీద కూడా దూకి పారిపోయిండు. పైసలు తీసుకోలేదు, వాల్యుబుల్స్ ఏం తీసుకోలే, ఆ బ్యాట్ కూడా దేనికైతే వచ్చిండో తీసుకోలే. తర్వాత ఇంటికి మళ్ళీ పారిపోయి దాచుకున్నాడు, ఇంటి బయట వెళ్ళలేదంట, చాలా రోజు దాచుకొని అన్న న్యూస్ ఫోన్లో కానీ టీవీలో చూసేవాడంట. పోలీస్కి ఎంక్వైరీలో ఎలా జరుగుతుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా పోలీసు వాళ్ళకు, నేను దొరికిపోయినానా,
సో ఆ భయంతో కానీ యాంగ్జైటీతో అబ్బాయి దాచుకుని రిపీటెడ్గా న్యూస్ మానిటర్ చేసేవాడు. ఇంకా తర్వాత పోలీస్ ఎంక్వైరీలో కూడా ఏం తెలిసింది, అబ్బాయి ఒక బుక్ ఆయన నోట్ బుక్స్ కానీ ఆయన పర్సనల్ బుక్స్లో చాలా ఇట్లా మెటిక్యులస్గా డీటెయిల్డ్గా స్టోరీ రాశాడంట. నేను ఇంట్లో గోడ దూకి వెళ్ళాలి, తర్వాత గ్యాస్ పైప్ కట్ చేయాలి, మంట పెట్టాలి, ఇది దొంగిలియాలి, తర్వాత పారిపోవాలి, ఎస్కేప్ అవ్వాలి. సో అది ప్లాన్డ్ అనిపించింది. ఇప్పుడు ఎవరన్నా లీగల్ సిస్టంలో కానీ లేకపోతే పోలీస్ మా దగ్గర వచ్చినప్పుడు కూడా సైకాట్రిస్ట్ మనం చూసేది ఏంటంటే ఇంటెన్షన్. ఆ మనిషి పేషెంట్ ఇంటెన్షన్ ఆర్ ఇంటెంట్ ఏంటి, ఇది ప్లాన్డ్గా ఉండేనా, ప్రీ మెడిటేటెడ్ ఉండేనా, ఎప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతుంది ఇలా, లేకపోతే ఇంపల్సివ్ యాక్ట్ సడన్గా ఆన్ ద స్పాట్గా అబ్బాయి డిసైడ్ అయిపోయి ఆన్ ద స్పాట్ డిసిజన్ చేంజ్ చేసి అగ్రెసివ్ వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ఫియర్ కావచ్చు, లేకపోతే దొరికిపోతానేమో అని కావచ్చు, నా లైఫ్ ఇప్పుడు మారిపోతుంది అని కావచ్చు. దీనివల్ల మల్టిపుల్ రీజన్స్ వల్ల ఇంపల్సివ్ యాక్ట్గా చేయొచ్చు. అది ప్రీమెడిటేటెడ్ అనుకుంటున్నాం బికాజ్ ఆ మెటీరియల్ ఎవిడెన్స్ దొరికింది పోలీస్కి. ఎస్, దాని తర్వాత పోలీస్ అబ్బాయికి జస్టిస్ జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు ఇలాంతా జరిగింది, ఇప్పుడు ప్రూఫ్ ఉంది పోలీస్ దగ్గర, ఇంటెన్షన్ ఉంది, దాని తర్వాత ఇంటెంట్ ఉంది, ప్రూఫ్లో ఇంటెంట్ ఉన్న తర్వాత నెక్స్ట్ జడ్జ్కి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతాడు, దాని తర్వాత శిక్ష ఏంటో తెలుస్తుంది. నౌ కమింగ్ టు ద మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, సైకాలజికల్గా సైకియాట్రిక్గా ఈ అబ్బాయి ఎందుకు ఇలా చేసిండు అని ఆలోచిస్తే మనం నంబర్ 1 పాయింట్అవుట్ ఎట్లా అవుతుంది అంటే, ఇది ఇమీడియట్ కాదండి. అబ్బాయి 14 years ఆఫ్ ఏజ్, ఆయనకి ఫోన్స్కి ఇంటర్నెట్కి యాక్సెస్ ఉంది, టీవీకి. సో మల్టిపుల్ టీవీ చూసేవాడు ఏమో, క్రైమ్ షోస్ మన నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఏదైనా కావచ్చు. ఇంత యంగ్ ఏజ్లో మనము ఏం చేయాలి, చాలామంది పేరెంట్స్ కూడా చెప్తానండి, మనం పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి టీవీలో. ఆ ఏజ్కి అప్రోప్రియేటెడ్ టీవీ షో చూడాలి. ఇప్పుడు 10-15 సంవత్సరాలు పిల్లలకి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళకి అడల్ట్ టీవీ షోస్ చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు ఇండియాలో సెన్సర్షిప్ బోర్డు ఉంది. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ అంటాం. దాని నుంచి ఒక ఏజ్ సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత సెన్సర్షిప్ ఎంత చేయాలి, ఇజ్ ఇట్ కరెక్ట్ పబ్లిక్ ఆడియన్స్కి, ఏ గ్రూప్కి ఇది కరెక్ట్ అని వాళ్ళు డిసైడ్ చేసి ఆ ఫిలిం రిలీజ్ చేస్తారు ఆ సర్టిఫికేట్ ఇచ్చే తర్వాత. అలాగనే మనం కూడా పేరెంట్స్ అయ్యి పిల్లలు ఏం చూడాలి, వాళ్ళ ఏజ్ ఏంటి, 10 years అంటే 10 years ఏజ్ రిలేటెడ్ షోస్ చూపించాలి. అది కార్టూన్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీస్ కావచ్చు, కామెడీ మూవీస్ కావచ్చు, యాక్షన్ మూవీస్ కూడా కావచ్చు. కానీ అలానే చెప్పి అన్ని యాక్షన్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ కరెక్ట్ కాదు వాళ్ళ ఏజ్కి. అడల్ట్ కంటెంట్ చూపించడం, పోర్నోగ్రాఫిక్ కంటెంట్ చూడడం పిల్లలు కూడా కరెక్ట్ కాదు. సో ఇది పేరెంట్స్ నంబర్ 1 కంట్రోల్ చేయాలి, మానిటర్ చేయాలి. ఇవాళ రేపు యాక్సెస్ చాలా ఈజీగా అయిపోయింది. వాళ్ళ ఫోన్లోనే గూగుల్ కొడితే చాలా ఇల్లిసిట్ వీడియోస్ కానీ అడల్ట్ కంటెంట్ పిక్చర్స్ చాలా ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. సో అది మనం కంట్రోల్ చేయాలి. డేటా కంట్రోలింగ్ బై స్ట్రిక్ట్ పేరెంటల్ కంట్రోల్. పిల్లలు ఏం వాచ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, టీవీలో కూడా ఎలాంటి షోస్ మానిటర్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దాని మీద కన్ను పెట్టాలి. నంబర్ 2 ఏం నోటీస్ చేస్తున్నా అంటే, ఈ టీనేజ్ బాయ్స్ ఎస్పెషలీలో, గర్ల్స్ కూడా చాలా మంది వీడియో గేమ్స్ ఆడతారు, అది కామన్ ఈ జనరేషన్లో. బట్ బాయ్స్లో నేను నోటీస్ చేసేది ఏంటంటే అండి, అరౌండ్ 13 to 16 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా అగ్రెసివ్ వైలెంట్ యాక్షన్ గేమ్స్ ఆడుతున్నారు. దిస్ క్యాన్ బి నాట్ టు స్పెసిఫై బై నేమ్, బట్ చాలా కామన్గా చాలా ఫేమస్ గేమ్స్ పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ, వార్ జోన్, ఇలాంటివి యాక్షన్ షూటింగ్ గేమ్స్, వైలెంట్ గేమ్స్. ఇంకొకటి గ్రాండ్ థెఫ్ట్ ఆటో, GTA అంటారు. ఇలాంటివి గేమ్స్ వేర్ దేర్ ఇస్ షూటింగ్, వైలెన్స్. మళ్ళీ కొన్ని గేమ్స్ వేర్ యూ హ్యావ్ టు కొంచెం టు కంప్లీట్ ఎ టాస్క్. మీకు ఈ గేమ్ ఒక లెవెల్ కంప్లీట్ చేయాలంటే ఒక్కొక్కరికి వెళ్ళి మర్డర్ చేయాలి, దొంగతనం చేయాలి, బ్యాంక్ రాబరీ చేయాలి, తర్వాత పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. ఇలాంటి సినారియోస్ క్రియేట్ చేస్తే ఈ గేమ్స్, అవి కంప్లీట్ చేస్తే, ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే, ఎంత మంచి కంప్లీట్ చేస్తే అంత పెద్ద రివార్డ్ వస్తుంది ఇన్ ద గేమ్ సెట్టింగ్. ఇది రియల్ కాదు, ఇది గేమ్ సెట్టింగ్లో, ఫిక్షనల్ సెట్టింగ్. సో దానికి అలవాటు అయిపోయి ఈ పిల్లలు యంగ్ ఏజ్ నుంచే వైలెంట్స్ బిహేవియర్, వైలెంట్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి. గేమ్ ఆడినాక
ఆ అగ్రెషన్ ఉంటుంది. పేరెంట్స్ ఫోన్ లాగేసినారు అనుకోండి, చాలా ఎక్కువసేపు ఆడినావు బేటా, ఇప్పుడు చదువుకో అంటే లేదు, టెంపర్ టాంట్రమ్స్ వస్తాయి. అగ్రెసివ్గా బెదిరియడం కానీ, మీరు నాకు ఫోన్ వాపస్ ఇవ్వకపోతే నేను చదవను, నేను మీకు కొడతాను, నేను నేను నాకు సెల్ఫ్కి కొట్టుకుంటాను, హాని చేసుకుంటాను అని బెదిరియడం. తర్వాత ఇరగొట్టడం, డ్యామేజింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాపర్టీ, అది వాళ్ళ వస్తువులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ వస్తువులు కావచ్చు, ఇరకొట్టడం కానీ పడేయడం కానీ జరుగుతున్నాయి. టెంపర్ టాంట్రమ్స్ అంటాం ఇది. ఇది ఎలా అయిపోయిందంటే, ఇది చేస్తే పేరెంట్స్ భయపడుతున్నారు. ఓ సరే పోనీ, ఇది ఫోన్ ఇచ్చేస్తే ఇంకో గంట ఆడుకుంటే అబ్బాయి అరవడు, చేయడు, ఏమి ఎమోషనల్ రియాక్షన్ రావద్దు అని పేరెంట్స్ కూడా ఇట్లా బెండ్ అయిపోయి ఇచ్చేస్తున్నారు పిల్లలు ఏం అడిగినా. సో నంబర్ 2 ఏంటంటే, పేరెంట్స్ స్ట్రిక్ట్ అయిపోవాలండి. 1 వాజ్ మానిటరింగ్ వాళ్ళ కంటెంట్, ఏదైతే ఈ డిజిటల్ కంటెంట్ వాళ్ళు ఏదైతే కన్స్యూమ్ చేస్తున్నారో అది. నంబర్ 2, దే హ్యావ్ టు బి స్ట్రిక్ట్. ఈ సాఫ్ట్ అయిపోయి ఇమోషనల్గా వాళ్ళు విక్టిమైజ్ అయిపోయి పిల్లలకు అంత ఈజీగా ఫ్రీడమ్ ఇవ్వద్దు. ఈ ఏజ్ గ్రూప్లో చాలా మట్టుగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఒక నెగటివ్ జోన్లో వెళ్తున్నారంటే, అది అలవాటు అయిపోయి కానీ, లేకపోతే పర్సనాలిటీ మోల్డింగ్ అవుతుంది అండ్ పర్సనాలిటీ ఫార్మేషన్ అవుతుంది. సో మనం దానికి ఎంకరేజ్ చేయొద్దు. పాజిటివ్ ప్యాటర్న్స్కి ఎంకరేజ్ చేయాలి, నెగటివ్ పర్సనాలిటీ ప్యాటర్న్స్కి ఎంకరేజ్ చేయొద్దు. సో దీన్ని వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే టు ఐడెంటిఫై, చిన్న డౌట్ ఉన్న పేరెంట్స్కి, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ చుట్టాలు, కజిన్స్ ఎవరైనా చెప్పారు, చూడండి మీ పిల్లోడ్లో కొంచెం ఈ ట్రేట్స్ కనపడుతున్నాయి, ఈ బిహేవియర్ కొంచెం అబ్నార్మల్గా ఉంది, మాకు డౌట్ ఉంది, ఒక్కసారి డాక్టర్కి చూపియండి అన్నప్పుడు ప్లీజ్ పిల్లలకి సైకియాట్రిస్ట్ దగ్గర తేవచ్చు. తర్వాత మేము వాళ్ళకి అసెస్మెంట్స్ చేస్తాము, డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది, సైకలాజికల్ టెస్టింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ చేస్తాము. దాని తర్వాత ఒక డయాగ్నోస్టిక్ రిపోర్ట్ ఫార్ములేషన్ చేసి అబ్బాయికి ఏమేమి ఉంది, ప్రోస్ కాన్స్, అసలు అబ్బాయికి ప్రాబ్లం ఉందా లేదా అని ఒక ఐడియా వస్తుంది మనకు. దాని తర్వాత పర్సనాలిటీ డిసార్డర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇలాంటి పిల్లల్లో, బాయ్స్ అండ్ గర్ల్స్లో మనం కాండక్ట్ డిసార్డర్ చూస్తున్నాము, తర్వాత టెంపర్ టాంట్రమ్స్లో ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్ అంటాము, బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ చూస్తున్నాము, తర్వాత యాంటీ సోషల్ ట్రేట్స్ చూస్తున్నాము అండ్ బార్డర్ లైన్ ట్రేట్స్ చూస్తున్నాము. సో ఇవన్నీ ట్రేట్స్ పోయి సివియర్గా పెరుగుతూ పోయి అది పర్సనాలిటీ డిసార్డర్లో కూడా మారవచ్చు అరౌండ్ వెన్ దేర్ 18-20. సో అది లాంగ్ టర్మ్లో చిన్నప్పుడే మనం హెల్ప్ చేసి గైడ్ చేసి కరెక్ట్గా ఇవి చేయలేదనుకోండి, అది చాలా ప్రాబ్లమాటిక్ సినారియోలో వెళ్ళిపోతుంది పిల్లలు పెద్దగా అయినప్పుడు. అది ఎర్లీ అడల్ట్హుడ్లో కూడా గట్టిగా అయిపోయి పర్మనెంట్గా అయిపోయి అదొక పార్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి మార్చడం కొంచెం కష్టం అయిపోతుంది, ఎస్పెషలీ యాంటీ సోషల్ ట్రేట్స్. ఇంకొకటి కూడా ప్రాబ్లం ఏంటంటే, ఎర్లీ టీనేజ్ అడిక్షన్స్. ఇది డ్రగ్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, ఆల్కహాల్, marijuana, గాంజాయి, వీడ్, ఇంకా కొకేన్. సో ఇవన్నిటితో కూడా మనము పిల్లలకి సేఫ్గా పెట్టాలి. చాలా ఎర్లీగా స్కూల్లోనే 9th క్లాస్ 8th క్లాస్లోనే పిల్లలకు చూస్తున్నా వాళ్ళు స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు, సిగరెట్స్. మనం దాన్ని కూడా ప్రివెంట్ చేయాలి, కన్ను పెట్టాలి. స్కూల్ టీచర్స్తో మనం రెగ్యులర్గా వెళ్ళి మాట్లాడాలి. పేరెంట్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎలా ఉన్నారు క్లాస్ రూమ్లో, వాళ్ళకి ఏమైనా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా, స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఏమైనా గొడవలు చేస్తున్నారా, వీళ్ళు వేరే ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు, టీచర్స్తో ఎలా ఉన్నారు, వాళ్ళ మార్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనం మానిటర్ చేస్తూ పోవాలి. చిన్న చిన్న సైన్స్ ఉంటాయండి, స్మాల్ టెల్ సైన్స్ అంటాం. ఈ సైన్స్ వెంటనే క్యాచ్ చేసినప్పుడు మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేయడం అవసరము. నెక్స్ట్, సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్ చాలా కామన్ అయిపోతుందండి ఇట్లాంటి పిల్లల్లో. మనము వాళ్ళకు ఫోన్ అడిక్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, చాలా గంటలు ఫ్రెండ్స్తో మాట్లాడతారు, చాటింగ్ చేస్తారు. ఎస్, వాళ్ళు సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నారు, కలిసి చదువుకుంటున్నారు, ఎడ్యుకేషనల్గా చేస్తున్నారు అంటే వెరీ గుడ్. కానీ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ నాన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ముచ్చట పెడుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు, సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళేం షాపింగ్ చేశారు, వీళ్ళేం బట్టలు వేసుకున్నారు, ఇది కొంచెం సేపు మాట్లాడడం కరెక్టే, కానీ గంటలు మాట్లాడడం కరెక్ట్ కాదు నా ఒపీనియన్లో. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ తీసేసుకున్నారు అనుకోండి పేరెంట్స్, మళ్ళీ ఈ యాంగర్ బిహేవియర్ బయటకు వస్తుంది, అగ్రెసివ్ బిహేవియర్ బయటకు వస్తుంది. దాంతో సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ కూడా చూస్తున్నాం చాలా మట్టుగా ఇవాళ రేపు టీనేజ్ గర్ల్స్లో ఎస్పెషల్లీ. ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. వాళ్ళు సెల్ఫ్గా కటింగ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్గా బర్న్ చేసుకుంటున్నారు. ఆ పెయిన్,
పెయిన్‌తో వాళ్ళకేమవుతుందంటే కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తది. లేకపోతే నంబింగ్ వస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నోళ్ళు, యాంగ్జైటీలో ఉన్నోళ్ళు చాలా కామన్‌గా హార్మ్ జేసుకుంటారు వాళ్ళు. గోడలకు గుద్దడం కానీ, తల కొట్టుకోవడం కానీ, లేకపోతే బెడ్‌కి పంచింగ్ ఇలాంటి బిహేవియర్స్ మనం నోటీస్ చేయాలి. తర్వాత సీరియస్ కండిషన్స్‌లో గూడా మనము సూసైడల్ బిహేవియర్, సూసైడల్ అటెంప్ట్స్ చూస్తున్నాము. ఇది మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఎవరికైతే సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయో వాళ్ళకు సూసైడ్ వాచ్ మీద పెట్టాలి. సింపుల్ ఎగ్జాంపుల్ సూసైడ్ వాచ్ అంటే ఏంటంటే, మనకు పిల్లలకు 24/7 ఒక మానిటరింగ్ చేయాలి. ఎవరైనా రొటేషన్స్ తీసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మానిటర్ చేయాలి. సూసైడ్ వాచ్‌లో ఇంకేముంటది, షార్ప్ ఆబ్జెక్ట్స్, నైఫ్స్ కానీ, స్టేప్లర్స్ కానీ, ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసేయాలి దూరం. వాళ్ళకు ఇంకా బయట పోతున్నప్పుడు ఎవరన్నా తోడు వెళ్ళాలి. కంపానియన్‌షిప్ లాగా. జస్ట్ టు బీ సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా యూనో హైట్స్ ఉన్నాయనుకోండి. టెర్రసెస్ మీద పంపియొద్దు. ఎందుకంటే అక్కడి నుంచి జంప్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మళ్ళీ రిస్క్ టేకింగ్ బిహేవియర్స్, ర్యాష్‌గా బైక్ డ్రైవింగ్, ర్యాష్‌గా కార్ డ్రైవింగ్ చేయొద్దు. సో, అందుకే వాళ్ళకు బండి ఉంటే కూడా 2 వీలర్ కానీ, 4 వీలర్ కొన్ని డేస్, వీక్స్ వరకు నడిపివ్వద్దు. అండ్ వాళ్ళకి ఆల్కహాల్, సిగరెట్స్ అలవాటు ఉందంటే డెఫినెట్‌లీ ఇలాంటి ఇలిసిట్ సబ్స్టెన్సెస్‌తో దూరం ఉండాలి. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ మాట్లాడదాం. ఇలాంటి చిల్డ్రన్ డిప్రెషన్ క్యాన్ బి సీన్ యాజ్ ఎర్లీ యాజ్ 12 ఇయర్స్ అండి. ఇంకా తక్కువ గూడా 8 ఇయర్స్, 9 ఇయర్స్‌లో గూడా చూషినా నేను డిప్రెషన్, యాంగ్జైటీ చిన్నప్పటి నుంచే. సో, 12 ఇయర్స్, 13 ఇయర్స్ టీనేజ్ ప్యూబర్టీ వాళ్ళకు సపోజ్ ఈ ట్రేట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కువ బయట పడరు. ఫస్ట్ ఏమవుతది, సోషల్ ఐసోలేషన్ అవుతది. జనాలతో మాట్లాడరు, ఒంటరిగా ఉంటారు, ఫ్యామిలీతో కూడా మాట్లాడరు, ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడరు. సడెన్‌గా ఏదైనా ట్రిగ్గర్ అయిందనుకోండి, ఒక సివియర్ అటాక్, ఒక సివియర్ ఎపిసోడ్ లాగా ఎళ్ళిపోతారు. సో, అది గూడా ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకు బయటికి తేవాలి. వి నీడ్ టు గివ్ దెమ్ కౌన్సెలింగ్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ బై మెడికేషన్స్ కానీ, వేరే ఏమైనా అపెటైట్ లేదు, న్యూట్రిషనల్ స్టేటస్ పడిపోతుందంటే ఐవీ లైన్ పెట్టి వాళ్ళకు న్యూట్రిషన్, వాళ్ళకు గ్లూకోజ్ గానీ, లేకపోతే మల్టీవిటమిన్స్ ఎక్కియొచ్చు. సో, ఇది మెడికల్‌గా మనం మానిటర్ చేయాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అండి, నౌ కమింగ్ బ్యాక్ టు ద ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో. ఇంతగనం మాట్లాడినాం. పర్సనాలిటీ ఇష్యూ కావచ్చు, ప్రీ ప్లాన్డా, మెడిటేటెడా, ఇంటెన్షన్ ఏంటి? దొంగతనం చేసుకున్నాడంటే అవసరం ఎందుకు? ఆయనకు క్రికెట్ బ్యాట్ అని అంటుండు. ఆయన క్రికెట్ బ్యాట్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పియలేరా? లైక్ ఈజ్ హి ఫ్రమ్ వెరీ ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఫ్యామిలీయా? ఇవన్నీ మనం చూసి అసలు ఆ కాన్సెప్ట్ అబ్బాయి ఎందుకు చేద్దాం అనుకున్నాడు? కావాలంటే అడగొచ్చు పేరెంట్స్‌కి. వాళ్ళు ఇవ్వలేదంటే చుట్టుపక్కల వాడి స్కూల్‌లో ఫ్రెండ్స్ ఉండింటారు. పోనీ నేబర్స్ గూడా ఉన్నారు. నేబర్స్ దగ్గర వెళ్లి అడగొచ్చు. ప్లీజ్ నాకు ఒక క్రికెట్ బ్యాట్ ఇవ్వండి. 1 వీక్ ఆడుకొని మళ్ళీ రిటర్న్ చేస్తా. ఇవన్నీ సింపుల్ స్టెప్స్ తీసుకుంటే ఎవరన్నా క్రికెట్ బ్యాట్ ఇవ్వొచ్చు. ఇఫ్ అబ్బాయి చెప్పేది కరెక్ట్ అయితే స్టోరీ. నౌ ఇంకొకటి పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసింది? అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్స్ కూడా అంట. నేబర్స్ కాబట్టి అమ్మాయి బర్త్‌డే పార్టీకి వెళ్ళాడు. కేక్ కటింగ్ అప్పుడు గూడా ఉండే. సో, ఇలా విక్టిమ్‌కి ఇంకా ఈ అసైలెంట్‌కి ఫ్రెండ్‌షిప్ ఉండే. నౌ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, లైక్ లేదు ఫ్రెండ్సే కాదు, జస్ట్ నేబర్స్ కాబట్టి పరిచయమా? ఇవన్నీ యాంగిల్స్ మనము ఆలోచించి ఆయన మైండ్ సెట్ ఎందుకు చేశాడనో అప్పుడు మనకొక రిపోర్ట్ గానీ, ఒక క్లియర్ కట్ వస్తది బయటికి అన్న ఒపీనియన్. సో అండి, బాటమ్ లైన్ ఏంటంటే పిల్లలకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైమ్ షోస్ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, ఇవన్నిటితో కొంచెం ఈజీగా చిన్నప్పుడే వాళ్ళకు ఏమంటారు యాక్సెస్ వస్తుంది. దాంతో వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. దాంతో నేర్చుకుంటున్నారు. అది తప్పు. సో, అది కంట్రోల్ చేయాలి. మొబైల్ ఫోన్ యూసేజ్ కంట్రోల్ చేయాలి. రెగ్యులర్‌గా టీచర్స్‌తో ట్యూషన్ టీచర్స్ కానీ, స్కూల్ టీచర్స్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ, పేరెంట్స్ అప్డేట్స్ తీసుకోవాలి. మా అబ్బాయి, అమ్మాయి ఎలా ఉన్నారు? ఫ్రెండ్‌షిప్‌లో గాని మంచిగున్నాడా? ఆడుకుంటున్నాడా? స్కూల్‌లో మంచిగున్నాడా? మూడ్స్ ఎట్లున్నాయి? బాధలో ఉన్నాడా? ఏడుస్తున్నాడా? గొడవలు పడుతున్నాడా? ఫ్రెండ్లీగున్నాడా? ఇవన్నీ ఆయన ఎమోషనల్ స్టేటస్ తెలుసుకోవాలి. తర్వాత ఒక మీరు న్యాచురల్‌గా మీరు పేరెంట్స్ అయ్యి మీరు హెల్ప్ జేయొచ్చు. మీ ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ప్రకారం మీ చైల్డ్‌కి హెల్ప్ చేయొచ్చు. లేదు అంటే సైకాలజిస్ట్ లేదా డాక్టర్స్, సైకియాట్రిస్ట్‌కి హాస్పిటల్‌కి తేవచ్చు. వేర్ మనం టుగెదర్ పేరెంట్స్ ఇన్‌పుట్స్ తీసుకుంటూ, తర్వాత ఎల్డర్స్ ఇన్‌పుట్స్ తీసుకుంటూ, హిస్టరీ టేకింగ్ అప్పుడు పిల్లోడితో కూడా మాట్లాడి, ఆయన ఇండివిడ్యువల్ ఇన్‌పుట్ తీసుకొని మంచిగా ఒక ప్లాన్ ఫార్మ్ చేసి చైల్డ్‌కి హెల్ప్ చేయొచ్చు. సో,
ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు సొసైటీలో పిల్లలకి హూ ఆర్ ప్రాబ్లమాటిక్ ఆర్ మీకు తెలిసి వాళ్ళకి హెల్ప్ కావాలి అని అనిపించిందంటే ప్లీజ్ వాళ్ళకు డాక్టర్ దగ్గర రిఫర్ చేయండి హాస్పిటల్స్కి, సైకియాట్రిస్ట్ దగ్గర ఎస్పెషల్లీ. రైట్, థ్యాంక్ యూ అండి. సో నా పేరు డాక్టర్ విష్ణు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అరీట్ హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ.